హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. అటు కొడుకు ఇటు కూతురు వైఎస్ విజయమ్మకు ఏపీలో దారేది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ కొనసాగారు. అయితే రెండేండ్ల కిందట ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఏపీలో తన కుమారుడు జగన్ అనుకున్నది సాధించారని, ఇప్పుడు ప్రజల అండగా ఉన్నారని, అందుకే నేను విడిచిపెట్టినా పర్వాలేదని చెప్పి గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. రెండు రాష్ట్రాల్లో ఇద్దరు బిడ్డలు రాజకీయం చేస్తారని, ఒకరిపై ఒకరు పోటీ చేయరని క్లారిటీ ఇచ్చారు. కానీ అలాంటి పరిస్థితి లేదని తాజాగా తేలిపోయింది. ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఎటువైపు వెళ్లాలో తెలియడం లేదు విజయమ్మకు. ఆమె రాజకీయంగా బయటకు రాకపోవచ్చు, కానీ షర్మిలతో మాత్రం ఉండే అవకాశం ఉంది. అయితే ఆమె ఎలా చూసుకున్నా షర్మిల వైపు మొగ్గు చూపే ప్రయత్నాలు మాత్రం కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్కు సీఎం పోస్ట్ ఇప్పించాలని విజయమ్మ ప్రయత్నించారు. అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ ఆమె నుంచి సానుకూలత రాలేదు. దీంతో జగన్ వైసీపీని ఏర్పాటు చేశారు. హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. జైలు జీవితం కూడా అనుభవించారు. ఆ సమయంలో విజయమ్మ కీలక పాత్ర పోషించారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవితో పాటు 2014 ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓటమి తప్పలేదు. అయినా సరే జగన్ను వీడలేదు. గత ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కుమారుడి కోసం మద్దతు కూడగట్టారు. ప్రజల కోసం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఆమె ఆకాంక్షను అనుగుణంగా జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ షర్మిలతో తలెత్తిన విభేదాలతో జగన్ కు విజయమ్మ దూరమయ్యారు. తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల రాణించలేకపోయారు. ఏపీకి రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయ్యింది. దీంతో విజయమ్మ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒకవైపు అధికారంలో ఉన్న కుమారుడు, మరోవైపు తన భర్త చివరి వరకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్లో కుమార్తె. దీంతో ఎటు వెళ్లాలో తెలియక విజయమ్మ మదన పడుతున్నారు. వైఎస్ విజయమ్మ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలతో సతమతమవుతున్నారు. కుమారుడు జగన్ వైపు ఉండాలా, కుమార్తె షర్మిల వెంట నడవాలా అన్నది తెలియక సందిగ్ధంలో పడ్డారు. రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఆయనతో వేదికలు పంచుకోవడమే తప్ప ఏనాడు రాజకీయాలు చేసిన దాఖలాలు లేవు. ఆయన అకాల మరణంతో కుమారుడు జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం బయటకు రావాల్సి వచ్చింది. అటు కుమార్తె తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమె వెంట నడవాల్సి వచ్చింది. అయితే షర్మిల యూటర్న్ తీసుకోవడంతో ఎవరి వైపు నిలవాలా అని నడి రోడ్డుపై విజయమ్మ నిలబడ్డారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.